బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అటు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు రద్దు చేయాలని సిట్ అధికారులు పిటిషన్లు వేశారు. నిందితుల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారించిన ఏసీబీ కోర్టు సిట్ దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, దాంతో ఈ నెల 18న విచారిస్తామని చెప్పింది. మరోవైపు నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కోర్టులో తన గోడు వెళ్లబోసుకున్నాడు. 140 రోజులుగా జైల్లోనే ఉన్నానన్నాడు. తల్లిదండ్రులను తనే చూసుకోవాలి అంటూ కోర్టుకు తెలియజేశాడు. కావాలంటే ఇండిపెండెంట్ గా ఉంటానని, తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 18 తరువాతే విచారణ చేపడతామని చెప్పింది. ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో ట్విస్ట్ తీసుకుంటోంది. ప్రస్తుతం బెయిల్ పిటిషన్ల కోసం వరుసగా అప్పీల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో కీలక పరిణామం ఏంటంటే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అలాగే చాణిక్య డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా రద్దు చేయాలి అంటూ ఇటు సిట్ అధికారులు కూడా పిటిషన్లు వేసి ఉన్నారు. దీంతో నిందితుల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపింది ఏసీబీ కోర్టు. మరి సిట్ దాఖలు చేసినవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ నెల 18న అంటే సెప్టెంబర్ 18 తర్వాత మాత్రమే విచారణ చేపడతామని చెప్పింది. మరోవైపు ఇక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా కోర్టులో తన గోడు వెళ్లబోసుకున్నారు. దాదాపుగా 140 రోజులకు పైగా తాను జైల్లోనే మగ్గుతున్నానని, తాను తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది అంటూ కోర్టుకు తన బాధనంతా తెలియజేశాడు. కావాలి అనంటే తాను ఇండిపెండెంట్ గా ఉంటాను అని చెప్పి తన విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా కోర్టుని కోరినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఆయన వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 18 తర్వాతే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఎవ్వరివి కూడా ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించట్లేదు. పూర్తిగా 18 తర్వాతే కేసుపై విచారణ చేపడతామంటోంది. ఒకసారి జరిగిన పరిణామాలు ఏంటి లోపల కోర్టు హాల్లో చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన A1 రాజ్ కేసిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణిక్య బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూడా హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై సిట్ దాఖలు చేసిన పిటిషన్లపై 18వ తేదీన విచారిస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి అప్పటి వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము, 18వ తేదీ తర్వాత దీనిపై విచారణ చేస్తామని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానం వెలువరించింది. అయితే ఏసీబీ కోర్టులో సజ్జల శ్రీధర్ రెడ్డి న్యాయమూర్తి ఎదుట పలు అంశాలను లేవనెత్తారు. న్యాయపరమైన అంశాలు ఏమీ నాకు తెలియదు, దాదాపుగా నేను 140 రోజులుగా జైల్లో ఉన్నాను, తల్లిదండ్రులను నేనే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, నేను ఇండిపెండెంట్ గా ఉంటాను, నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని నాకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆయన న్యాయమూర్తిని కోరారు. అయితే ఈ అంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి జోక్యం చేసుకుని ప్రస్తుతం హైకోర్టులో ఏదైతే ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ సంబంధించి హైకోర్టులో 18వ తేదీ వరకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి 18వ తేదీ వరకు వాయిదా వేసింది. కాబట్టి అదే రోజు ఇక్కడ హైకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో చూసుకొని దానికి అనుగుణంగా మీ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడతామని చెప్పి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే శివ, మీరు అన్నట్టుగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇండిపెండెంట్ గా ఉంటాను అని చెప్పారు. ఇండిపెండెంట్ గా ఉండటము అంటే న్యాయ వ్యవస్థలో ఏంటి అన్నట్టు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అంటే సాధారణంగా చూసుకుంటే న్యాయానికి సంబంధించి బెయిల్ మంజూరు చేసేటప్పుడు కానీ లేకపోతే బెయిల్ అప్పీల్ చేసుకునే సమయంలో కూడా ఈ కేసుకు సంబంధించి జోక్యం చేసుకోకూడదు, కేసుకు ప్రభావితం చేయకూడదు, అలాగే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని ప్రభావితం చేయకూడదు అనేది ప్రధానమైన. సో ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ అంటే న్యాయ విభాగానికి సంబంధించి కూడా ఇండిపెండెంట్ గా అంటే ఈ కేసుకు సంబంధించి కాదు మిగిలిన ఏ అంశానికి సంబంధించి కూడా నేను ఎవరితో దీనిపై డిస్కషన్ చేయను, పూర్తి స్థాయిలో నేను, నా కుటుంబం, నా తల్లిదండ్రులకే పరిమితం అవుతాను, ఎక్కడా కూడా దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు, నా విజ్ఞప్తిని పనిలో తీసుకోమని చెప్పి ఆయన ప్రత్యేకంగా అంటే ప్రస్తుతం లీగల్ గా ఉన్న టెక్నికల్ అంశాన్ని బేరేజ్ వేసుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యాన్ని వినియోగించినట్టు కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.